మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ప్రతి హృదయ కాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. హృదయ కాలము 105 దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలో 105 కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మొదటి వచనం చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనంలో ఆయన కార్యములు తెలియచేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు చేసిన మేళ్ళను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మన కుటుంబంను దీవిస్తూ కాపాడుతూ మనకు రక్షణ సమయం ఇస్తున్న దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను ప్రజలకు వివరించి తెలియచేయడం ఎంతో మంచిది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామంలో ప్రకటన చేయండి. అన్ని నామముల కన్నా పై నామము ప్రభు అయిన యేసు క్రీస్తు నామము. ఆ నామం గురించి మనం ప్రకటన చేయాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించి యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరికి తెలియచేయవలసిన బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతము చూస్తున్నట్టయితే ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన స్థితులలో మనం ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సువార్త మరి దేవుడు చేసిన ఘనమైన కార్యాలను ప్రకటించి అనేక ప్రజలకు తెలియచేయడం ఎంతో మంచిది. 103 దావీదు కీర్తన 2వ వచనంలో తెలియచేసిన ప్రకారము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకు అంటుంది. దేవుడు చేసిన కార్యాలను మరి దేనిని కూడా మనం మరవకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆయన చేసిన ఉపకారంలో మీరు దేనిని మరొకము. ఆయన 3వ వచనము, ఆయన నీ దోషములన్నీ కూడా క్షమించున్నాడు, నీ సంకటములన్నీ కూడా కుదిరించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమాధిలో నుంచి నీ ప్రాణాలను విమోచించి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కరుణా కటాక్షం నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన కార్యాలను మనం అనేకులకు వివరించి ఆ సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. 2వ వచనం 105 దావీదు కీర్తన 2వ వచనం, ఆయన గురించి పాడుడి, ఆయనని కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడి. మనం కూర్చున్నప్పుడు లేచిచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడాలని మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టయితే మనం పండుకున్నప్పుడు లేచినప్పుడు మన పిల్లలతో మరి దేవుని యొక్క మాటలు మాట్లాడాలని ద్వితీయోపదేశ కాండంలో తెలియచేయబడింది. మనం ఎక్కడ వెళ్తున్నా కానీ మన పిల్లల మధ్యలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యము మన పిల్లలకు తెలియచేసే బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మనం చూసినట్టయితే 6వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుడు మనకు చెప్పిన మాటలు మన హృదయంలో ఎప్పుడు కూడా ఆ మాటలు ఉంచుకొని మనలో దాచుకోవడము కాదు, కానీ అనేకులకు మనం ప్రకటించే బిడ్డలుగా ఉండనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని గురించి మనము మాట్లాడాలి. మన పిల్లలకు దేవుని వాక్యము తెలియచేయాలి. మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మనకు సమయం దొరికినప్పుడల్లా కూడా దేవుని యొక్క మాటలు మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలను చిన్నప్పటి నుంచి దేవుని మార్గంలో నడిపించాలంటే వారితో మనం దేవుని వాక్యము ద్వారా మాట్లాడాలి. బిడ్డలతో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు వారికి వివరించినట్టయితే వారు కూడా పెద్దగైన తర్వాత దేవుని వాక్యంలో ఎదుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు నాకు ఆజ్ఞాపించిన వాటిని అన్ని అభ్యసించి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకొని వచ్చినప్పుడు, మరి లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యము మనం ఎల్లప్పుడూ కూడా మన గృహాలలో
మన కుటుంబంలో ఉండే విధంగా మనం దేవుని యొక్క మాటలు మన కుటుంబంలో మాట్లాడుకున్నట్లయితే పిల్లలు కూడా ఆ మాటలు విని వారు కూడా పెద్దగైన తర్వాత దేవుని వాక్యంలో ఎదుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంది. అంటూ 105 దావీదు కీర్తన 2వ వచనంలో ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించిడి, ఆయన ఆశ్చర్య కార్యములు అన్నిటి గురించి సంభాషణ చేయడే. దేవుని కార్యాలు నిత్యము మన గృహాల్లో ఉండే విధంగా, దేవుని వాక్యము మన గృహాల్లో ఉండే విధంగా, అనుదిన ప్రార్థన ఉండే విధంగా మనము పెద్దవారు అలాగా మనం చేసినట్లయితే మన వెనుక ఉన్న మన బిడ్డలు కూడా ఆ రీతిగానే వారి ప్రార్థన వాక్యము వారి జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో వ్యర్థమైన మాటలు మన కుటుంబంలో ఎన్నో మాట్లాడుతూ ఉంటాము. మరి ఆ విలువైన సమయంలో దేవుని మాటలు మాట్లాడినట్టయితే అది నీకును నీ కుటుంబంకు ఆశీర్వాదకరము దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలతో సంభాషించినప్పుడు దేవుని గురించి, దేవుని మాటల గురించి, వాక్యము గురించి నువ్వు సంభాషించినట్టయితే బిడ్డలు కూడా చిన్నప్పటి నుంచి ఆ వాక్యమనే విత్తనంలో వారు నాటబడతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పినట్లయితే వాడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు వాక్యాన్ని నేర్పించి వాక్యానుసారంగా మనం పెంచినట్టయితే ప్రతి ఆదివారం బిడ్డలను సండే స్కూల్కి పంపినట్టయితే ఆ సండే స్కూల్లో దేవుని వాక్యాలు వారు నేర్చుకొని వారు పెద్దగైన తర్వాత ఒక మంచి దేవుని బిడ్డగా, ఒక మంచి సేవకునిగా, మంచి విశ్వాసునిగా, అలాగే మంచి వ్యక్తిగా వారు జీవిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. 3వ వచనం 105వ కీర్తన 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడే, యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషించురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వెతకడం అనే గొప్ప ధన్యత మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. దేవుని వెతకాలి. ఆయన దొరుకు కాలంలో మనం వెతికినట్టయితే ఎప్పుడైతే దేవుని మనం కనుక్కోగలుగుతామో మన జీవితంలో సంతోషము ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ హృదయ కాలము మనం కూడా దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ఆయనను వేడుకొనండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, ప్రియ చిల్ల, ప్రియ అన్న, ప్రియ తమ్ముడా, మనం బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడే దేవుని వెతకగలుగుతాము. చనిపోయిన వ్యక్తి దేవుని వెతకలేడు, చనిపోయిన వ్యక్తి మాట్లాడలేడు, చనిపోయిన వ్యక్తి తన జీవితంలో మరి సమాధి చేయబడుతుంది కాబట్టి తను ఏ కార్యం కూడా దేవుని గురించి చేయలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సజీవ లెక్కలు ఉన్నప్పుడు, దేవుడు ప్రతి ఉదయకాలం నీకు సజీవ లెక్కలు పెడుతున్నప్పుడు, దేవుని వాక్యంలో నువ్వు ఎదిగినప్పుడు, దేవుని గురించి ఏదైనా కార్యం నువ్వు చేయాలంటే మనం సజీవ లెక్కలు ఉంటేనే చేయగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హృదయ కాలము దేవుడికి సమీపంగా ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. నువ్వు దేవుని వెతికినట్టయితే దేవుని మహిమను చూడగలుగుతావు. యెహోవాను వెతుకువారు మరి సంతోషించురుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, దేవుని వెతికే జీవితం మనకు కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామమును, ఆ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయము సంతోషించురుగాక. హల్లెలూయా. అట్టి సంతోషము దేవుడు కాలము నీకు కూడా దయచేయబోతా ఉన్నాడు. నువ్వు దేవుని వెతుకున్నట్టయితే, నువ్వు దేవుని కనుగొన్నట్టయితే నీ జీవితంలో నిత్య సంతోషాన్ని దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియ కుమారుడు, ప్రియ తల్లి, అట్టి సంతోషం నీకు కావాలా? హృదయ కాలము నీ కుటుంబంలో నెమ్మది కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? యేసయ్యకు నీ కుటుంబంలో స్థానం ఇవ్వండి. యేసయ్యను వెతకండి. యేసయ్యను వెతికిన వారి హృదయం అంట సంతోషించుదురుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయము సంతోషించురుగాక. అట్టి కృప దేవుడి మీకు అనుగ్రహించునుగాక. అట్టి సంతోషము దేవుడు మీ హృదయాలలో నింపునుగాక. మనమందరం కూడా దేవుని వెతికినట్టయితే, దేవాది దేవుని ప్రతి హృదయ కలము నువ్వు పడక మీదకి లేచినప్పుడు, కొద్ది సమయమైన ప్రార్థన వాక్యము ద్వారా దినాన్ని ప్రారంభించినప్పుడు ఉదయంలో నెమ్మది సంతోషము కలుగుతుంది. చూడండి, ఆలోచించండి. కొన్ని దినాలు ఉదయ కాలంలో లేసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి.
హృదయంలో ఒక నెమ్మది, సమాధానము దేవుడు దయచేస్తాడు. అప్పుడు అట్టి సంతోషంలో దేవుని కార్యాలను మనం చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 105 కీర్తన 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతికిడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకడి. నిత్యము బ్రతికినంత కాలము, జీవించిన కాలమంతా కూడా, ఈ యాత్ర జీవితం ముగించేంత వరకు కూడా దేవునిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవాను వెతుకడి, ఆయన బలమును వెతుకడి. యెహోవాను వెతుకుడి, ఆయన బలము దేవాది దేవుడు అనుగ్రహించే గొప్ప బలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడే. నిత్యము, ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి క్షణము దేవుని బిడ్డలుగా మన హృదయానుసరంగా దేవునిని వెతికే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆత్మతోనే ఆరాధించాలి, సత్యముతోని ఆరాధించాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లె, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలెను. హృదయ కాలము అట్టి ఆరాధనలో దేవాది దేవుడు మనకుంటుండగా హృదయ కాలము దేవుని వైపు చూసి దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఈ మాటలు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె పాపంలోనే ఒప్పుకున్నదే, దేవుని యొక్క స్వార్థ ప్రకటించినది, ఆ కుండ అక్కడ పడవేసి ఉరికి వెళ్ళి ప్రజలకు ఊర్లో దేవుని యొక్క స్వార్థ ప్రకటించింది. అప్పటి వరకు ఒక స్త్రీ, పాపంతో బతికిన స్త్రీ దేవుని యొక్క స్వార్థలో మళ్ళీ పాలు పొందుకుంది. ఎందుకంటే దేవుని మనము చూసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా దేవుని వెతికినప్పుడు, దేవాది దేవుని మనం కనుగొన్నప్పుడు మన పాపములన్నీ కూడా మన ఎదుట కనబడతాయి. ఆ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ పాపాలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నట్టయితే దేవుని గురించి కార్యాలు చేయగలుగుతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 24వ అధ్యాయం 23వ వచనం, ఆయన యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. హృదయముతోని సత్యముతోని ఆరాధించాలని దేవాది దేవుడి హృదయ కలము మన వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు సత్యముతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్టయితే నువ్వు నిత్య సంతోషంలో నువ్వు వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 105 కీర్తన తిరిగి 4వ వచనంకి వచ్చినట్టయితే, యెహోవాను వెతుకుడి, ఆయన బలంను వెతికిడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. నిత్యము, సదాకాలము దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. మన హృదయ కాలం లేచిన వెంటనే దేవుని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయనను వెతికినట్టయితే మనకు అట్టి సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయం సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఈ లోకంలో నువ్వు ఎవరివైనా నువ్వు ధనవంతునివా, కోటేశ్వరుడువా, బీదవాడా, మరి నువ్వు ఏమి లేనివాడా అని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూడడు. నిన్ను దేవుడు ఒక మనిషిగా దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. నువ్వు దేవుని వేడుకున్నట్టయితే చాలు, నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే చాలు, నీ పాపంలో క్షమించబడతాయి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినట్టయితే పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతన సృష్టి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము మరి సమస్తము గతించిపోయినది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా హృదయ కాలము కొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండేనా వాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందు ఉండినలా వాడు నూతన సృష్టి. నీ జీవితం అంతా కూడా గతకాలం ఏ జీవితం ఉన్నదో, గతకాలం నువ్వు ఎంత పాపం చేస్తావో, గతకాలం నువ్వెంత దేవునికి దూరంగా ఉన్నావు, గతకాలం అంతా కూడా నువ్వు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఒకవేళ పాపంలో ఉన్నట్టయితే హృదయ కలము
యేసయ్యా నా పాపములను క్షమించు, ఇక మీదటగా నీ బిడ్డగా జీవిస్తాను అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే సమస్త పాపముల నుంచి, సమస్త దుర్నీతి నుంచి దేవుడు నేను పవిత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు అంటున్న దేవుడి మాటలు ఈ రీతిగా అంటూ కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాత ఎంత కూడా గతించిపోయి ఇదిగో కొత్త వాయువునని దేవుడు సెలవిచ్చిన దేవుడి సంగమా దేవుడి ప్రజలారా హృదయ కాలము మరి పాత ఎంత కూడా గతించిపోయి నూతన జీవితాన్ని, నూతన అనుభవంలో నువ్వు నడుచుకున్నట్టయితే దేవుడు అట్టి ఆశీర్వాదాలు నీకు కూడా అనుగ్రహించబోతా ఉన్నాడు. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, మతము కాదు. ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్న మానవుడైనా యేసయ్యా నా పాపాలను క్షమించు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొనినట్టయితే యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమిస్తాడు. ప్రతి ఒక్కరి పాపములను క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికే యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. హృదయ కాలము ఈ మాటలిట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, హృదయ కాలము దేవుడి పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను వెతకాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరంకి రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చి నుండి పాపాలు ఒప్పుకున్నట్టయితే చాలు. హృదయ కాలం ప్రతి పాపం నుంచి, ప్రతి దుర్నీతి నుంచి దేవుడు నేను పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 105వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే ఆయన దాసుడైన అబ్రాము వంశస్థులారా, మరి ఇక్కడ చూసినట్టయితే అబ్రాముని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ప్రతి మానవుని యొక్క పాపంలో దేవుడి సన్నిధిలో క్షమించబడతాయి. అదే మాట ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకము చేసుకున్నడే. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని అబ్రాహామును వదలుకొని, ఇస్సాకును వదలుకొని, యాకోబు దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా ఇజ్రాయిలు అనగానే యాకోబు పేరును దేవాది దేవుడు ఇజ్రాయిల్గా మార్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా? హృదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరివైనా దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి చూడండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఒక్కసారి గమనించండి. దేవుడే నిన్ను, నీ కుటుంబంని ఎంతగా దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాడో ఒక్కసారి ఆలోచించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకము చేసుకునండి. లెక్కకు మించి ఉంటాయి. సముద్రంలో ఇసుక రేగిల వల్ల దేవాది దేవుడు ఇంతవరకు నిన్ను, నీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించాడు. అట్టి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు వివరించండి. మీ సాక్ష్యాన్ని అనేకుల ముందు పంచుకోనండి. దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని గురించి వివరించండి. నీ కుటుంబ సభ్యులతో, నీ తోటి స్నేహితుల మధ్య, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో దేవునిని గణపరిచే బిడ్డగా ఉండవు. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన కార్యాలను అనేకులకు వివరించే బిడ్డగా ఉండాలని హృదయ కాలము దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడి సజీవులకలు పెట్టడమే ఒక గొప్ప సాక్ష్యము. చాలామంది అనే మాట ఏంటంటే, ఏం చేశాడయ్యా మా కొరకు దేవుడు, మాకేమిచ్చాడయ్యా దేవుడు మాకు అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. దేవుడు నీకు కాలం ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుడు నేను సజీవులకలు పెట్టడం ఒక ఆశ్చర్య కార్యము. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది కోటేశ్వరులు ఎంతోమంది ఉన్నారు. వారు ఎంతమంది డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ వారి ప్రాణాలు వారు నిలబెట్టుకోలేక ఈ లోక యాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినారు. దేవుని కృప వల్ల హృదయ కాలం సజీవులకలు ఉన్నప్పుడు దేవానాన్ని సజీవులకలు పెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుని మహిమపరచడము ఎంతో మంచిదే. ఇటు మాటలను దేవుడు కాలం హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములనైనా ఉదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడని మనల్ని బలపరిచిన దేవానికి వందనములు. మేము కూడా వాక్యము నైనా ప్రభు అనేకులకు ప్రకటించే బిడ్డలుగా, వాక్యం ఇన్న బిడ్డలు కూడా నువ్వు చేసిన గొప్ప కార్యాలు అనేకులకు వివరించే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రతాన్ని కాపుదల దయచేయండి. అనారోగ్యంతో బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నైనా ప్రభా. అలాగే
నైనా ప్రభా ఈ లోక యాత్ర ముగించుకున్న బిడ్డలకు నైనా నీ నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి. ఎడవబడిన కుటుంబములకు ఓదార్పును దయచేయండి, ధైర్యపరచండి, బలపరచండి, ముందుకు నడిపించండి. మా సేవకులను మా సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. మిషనరీ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సువార్త సేవ చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసులను దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ కొరకు నిలబడి నాయన మరి కరపత్రాలు పంచుతూ నీ వాక్యము బోధిస్తున్న బిడ్డలు, కాలినడకగా వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకునండి. అలాగే తండ్రి మణిపూర్ స్టేట్ కూడా జ్ఞాపకము చేసుకునండి. ఆ మణిపూర్ స్టేట్ అంతా కూడా నాకు క్రైస్తవ స్టేట్గా పిలువడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. పరిచర్య చేసిన సేవకులందరినీ కూడా తిరిగి బలపరిచి నాయన ప్రభా నీ సేవలు ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రత్యేకంగా నాయన వృద్ధులను కాపాడండి నాయన ప్రభా. ఎండకు తట్టుకోలేక ఎంతోమంది వృద్ధాప్తంలో ఉన్న బిడ్డలు నాయన ప్రభా మరి నాయన అనేక శ్రమలు పొందుకుంటుండగా ఆ బిడ్డల నుంచి, ఆ శ్రమల నుంచి నాయన విడుదల దయచేయండి. మాకు కూడా నీ కృప చేత తిరిగి మంచి వాతావరణం నీ కృప దగ్గర చల్లటి వాతావరణాన్ని మాకు దయచేయమని అడుగుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక, ఆమేన్.